తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రైతులు స్వామివారి ఆశీస్సులతో అమరావతిని తిరిగి రాష్ట్ర రాజధానిగా అయ్యింది అంటూ కాలినడకన తిరుమలకు బయలుదేరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వెంకన్న ఆశీస్సులు, రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతోనే మా కోరిక నెరవేరింది అని, అందుకే శ్రీవారికి కృతజ్ఞత తెలుపుకుంటూ పాదయాత్రగా వచ్చామని, స్వామివారి దర్శనంతో మా యాత్ర ముగిసిందని అమరావతి రైతులు తెలిపారు. జై అమరావతి అండి. మేము మొట్టమొదటగా ఈ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా బాధలు పడ్డవాళ్ళం అమరావతి రైతులమేనండి. ఈ రాష్ట్రంలో అంతకుముందు అనేక రకాలుగా ఇసుక ఆపేసి పరోక్షంగా కూడా చాలామంది బాధపడ్డారు. కానీ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి వేటు వేసింది అమరావతి రైతుల మీదనే. ఆయన నిర్ణయంతో ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన మరుక్షణం నుంచి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే వరకు కూడా మేము నిద్రపోకుండా నిద్రాహారాలు మానుకొని మానసిక వేదంతో ప్రాణాలు పోయినా కానీ, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయినా కానీ వెనకడుగేయకుండా మేము చేసిన అమరావతి ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నామండి. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసిన ఉద్యమం వల్లనే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాము. మీరు బయటికి వచ్చి మీ మహిళలు ఇచ్చిన ధైర్యంతోనే మిగిలిన రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరికి వాళ్ళు ప్రశ్నించగలుగుతున్నారంటే అమరావతి రైతులు, అమరావతి మహిళలు ఇచ్చిన ధైర్యమే అని చెప్పి అందరూ చెప్తున్నారు. మళ్ళీ మేము ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం మారింది, అమరావతిలో పనులు మొదలయ్యాయి. తిరిగి అమరావతికి పూర్వవైభవం వచ్చింది. దేవుడికి మొక్కులు చెల్లించుకుందామని మేము వస్తుంటే దారి పొడవున అందరూ ఎందుకమ్మా 5 ఏళ్ళు కష్టాలు పడ్డారు, మళ్ళీ మీకు ఎందుకు ఈ శ్రమ అంటున్నారు. దేవుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. భగవంతుడు అనేవాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తా అనడానికి ఇది నిదర్శనం. కాబట్టే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి మాకు అడుగడుగున వెన్నంటి ఉండి మా కాళ్ళకి కొబ్బరి నూనెలు కూడా రాశారు పాదయాత్రలో కొంతమంది ప్రజలు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పడానికి మేము ఒక్క 20 రోజులు కష్టపడలేమా అని చెప్పి తలపెట్టిన కృతజ్ఞత పాదయాత్ర అండి ఇది. కాబట్టి ఆ పాదయాత్ర 20 రోజుల క్రితం మొదలైన పాదయాత్ర ఈరోజు అలిపిరికి చేరుకుంది. తిరుమల కొండకి ఆ స్వామివారికి, స్వామి నువ్వేనయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడింది, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి మనోధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి, మళ్ళీ అమరావతికి, రాష్ట్ర ప్రజలకి పూర్వవైభవాన్ని తీసుకురమ్మని చెప్పి వేడుకోవడానికి మేము వెళ్తున్నామండి. సోమవారం మా అందరికీ దర్శన భాగ్యం కలగబోతుంది స్వామివారిది. జై అమరావతి. జై అమరావతి. 1631 రోజు అమరావతి ఉద్యమంలో మేము ఎన్నో కష్టాలు అనుభవించామండి. ఆ రోజు మా పుట్టింటి పశువుకంగా ఇచ్చిన భూములను మేము దారాదత్తం చేసి ప్రభుత్వానికి ఇచ్చి, ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక లక్ష్యంతో ఇచ్చాము. అయితే ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశాయండి. ఇక ఎవరూ లేరు, మాకు దేవుడే శరణ్యమని వేడుకునే న్యాయస్థానం టు దేవస్థానం వచ్చిన తరుణంలో మేము దేవుడిని వేడుకున్నామండి. అయ్యా కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ఈ బాధలన్నీ తీర్చేసి రావణాసుర రాజ్యం నుంచి రామరాజ్యం అడుగు పెట్టాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకొని మళ్ళీ ఇవంతా జరిగితే నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు వస్తే మళ్ళీ మేము మొక్కులు తీర్చుకుంటామని వేడుకోవడం జరిగిందండి. ఆ ప్రయత్నంలో భాగంగానే జూన్ 24వ తారీఖు వెంకటపాలెం గ్రామంలో బయలుదేరి ఈరోజు అలిపిరికి చేరుకున్నామండి. ఇప్పుడు రేపు సోమవారం దర్శనం చేసుకొని మేము తిరుగు ప్రయాణం అవుతాం. చాలా ఆదరించిన ఓటర్ మహాశైలకు ముందుగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి. గత ప్రభుత్వం మమ్మల్ని మానసికంగా, శారీరకంగా చాలా హింస పెట్టింది. మేము ఉద్యమాలు చేస్తా శిబిరాల్లో కూర్చుంటే కూడా చీర కట్టుకున్న అవమానం చేశారు. రాజధాని రైతులే కాదు, వాళ్ళు పేడ ఆర్టిస్టులు అని చాలా రకాలుగా బాధలు పెట్టారు. మేము రాజధాని రైతులు కాదా అవునా అని చెప్పి నిరూపించడానికి కూడా మేము గతంలో న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి ఒక పాదయాత్ర నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ అడుగడుగున మాకు ఎన్నో రకాలుగా అవమానాలు జరిగినా, మాకు అకామిడేషన్లు ఇవ్వకుండా అడ్డుపడ్డా కానీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి ఎలాగైనా కేసులు పెట్టించుకొని ఒకసారి అయితే ఒకరికి చెయ్యి కూడా ఇరిగింది. మా దగ్గరికి వస్తుంటే రానియకుండా పోలీసులు కొట్టేసి అయినా మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ అడుగడుగున మేము కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఈరోజు మేము పాదయాత్ర చేయటం జరిగింది. జూన్ 24న స్టార్ట్ అయ్యాము. ఇప్పటికి 20
రోజులైంది. ఈరోజు ఇలా అలిపిరి చేరుకున్నాము. ఆ స్వామివారి దయ వల్ల మేము కూడా ఈ సన్నిధికి క్షేమంగా చేరాము. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా మీరు క్షేమంగా ఉన్నారా లేదని ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు. చాలా అందరూ ఊళ్ళల్లో వాళ్ళు కూడా అందరూ అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు అలిపిరి మెట్లు ఎక్కటం శ్రీవారి దర్శనానికి మేము వచ్చేసాం.